విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా విశ్వం టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల అందరికీ కూడా, అదేవిధంగా భారతదేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటనేది జస్ట్ ఒక 2 నిమిషాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గణ అంటే ప్రజలు, తంత్ర అంటే పరిపాలన. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి పరిపాలననే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాము. దాదాపు 1950 కంటే ముందు, 47 కంటే ముందు కూడా మన దేశము బ్రిటిష్ వాళ్ళ గుప్పిట్లో ఉండేది. 1950 నుండి భారతదేశము స్వతంత్ర దేశంగా, స్వతంత్ర పరిపాలన దేశంగా ఏర్పడింది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకు అప్పగించి వాళ్ళ అధికారాలన్నింటినీ పక్కన పెట్టి మన అధికారాల ద్వారా మన రాజ్యాంగాన్ని మనం సొంతంగా ఆ రోజు నుండి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి ముఖ్య కారణం గణతంత్ర దినోత్సవానికి మనం ఒకసారి మాట్లాడుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గణతంత్ర అంటే భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని అంతటినీ కంప్లీట్ చేయడం జరిగింది. సో అప్పుడున్నటువంటి ఆ పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఇట్లాంటి పాశ్చాత్య అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నిటి యొక్క రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్విరామంగా కష్టపడి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో మొత్తానికి గణతంత్ర దినోత్సవం అంటే ఇదని చెప్పి మనం జరుపుకుంటా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ 77 సంవత్సరాల నుంచి 77 క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప మనం ఎటువంటి అభివృద్ధి చెందుతున్నాము భారతదేశంలో అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, ఈ మనం పెట్టుకున్న రూల్స్ మనం ఏ పార్టీ పాటిస్తున్నటువంటిది కావచ్చు, ఇంకా చాలా మాట్లాడుకుంటూ ఉంటాయి. కానీ సో మొత్తానికి ఫైనల్ గా చెప్పేది ఒకటే, గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిద్దాము, రూల్స్ ని పాటిద్దాము, అదేవిధంగా భారతదేశ అభివృద్ధికి మనవంతు సహాయంగా మనం ఏం చేయగలుగుతామో అదొకటి చేద్దాం. ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీడియాలో మనం ఉన్నామనంటే, 4th ఎస్టేట్ గా మనం ఉన్నామంటే మనం ఒక బాధ్యతతో కూడి పనిచేయాలి. భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజల హక్కులను కూడా మనం కాపాడితేనే మనకు కూడా మీడియాలో ఒక రకంగా బాధ్యత ఉంటుంది. ప్రజల ముందు మనం బాధ్యతాయుతంగా పనిచేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.